ఈ ఆనంద భైరవికి ప్రతి అడుగుకో లెక్కుంటుంది. అది నీ పీత బుర్రకి అర్థం కాదు. నీకిచ్చే క్లారిటీ ఏంటంటే దాని వంతయ్యింది. నెక్స్ట్ నువ్వే. నా కోడలి ప్రతి కన్నీటి బొట్టుకి నీ చేత శాంతి జరిపించకుండా ఉండను. ఏందమ్మే, సమీరను కొట్టుకుంటూ తీసుకుపోయినారా? లేదు, తీసుకెళ్లే సమయానికి సమీర మీదున్న కేసు విత్డ్రా చేసుకుంది అత్తయ్య. ఏదైతేనే మొత్తానికి నువ్వు బతికిపోయినావు. లేదంటే కోర్టు సాక్షిగా నువ్వు చేసిన నేరాలు ఘోరాలన్నీ ఒక్కొక్కటిగా బయటకొచ్చుండేవి. ఈ విషయంలో ఆనందకి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలా? కాస్త నోరు మూస్తావా? అసలావిడ ఆ శరణ్యాన్ని ఎక్కడ దాచిపెట్టుంటుందంటావు? పదమ్మా. అమ్మీ, ఆడ అమ్మా శరణ్య, ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? అసలేమైంది నీకు? ఏమ్మా శరణ్య, నువ్వు బాగానే ఉన్నావు కదా? నీ గురించి మేమంతా ఎంత కంగారు పడిపోతున్నామో. పోలీసులు కేసులు అంటూ నీ గురించి ఎంత పెద్ద గొడవైందో తెలుసా అమ్మా? పాపం దర్శన్ కూడా పోలీసులు నిన్నేదో చేశాడని చాలా కొట్టారమ్మా. శరణ్య, ఇన్ని రోజులు నువ్వెక్కడికి వెళ్ళావు? నేను ఆయన రిసార్ట్కి వెళ్ళాం కదండి. అక్కడెవరో రౌడీలు వచ్చి నన్ను కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయారు అత్తయ్య గారు. అసలు నేను ఎక్కడున్నానో కూడా వాళ్ళు తెలియని ప్లేస్లో నన్ను బంధించేశారు. సమయానికి అత్తయ్య గారు వచ్చారు కాబట్టి నేను బతికి బయటపడగలిగాను. అసలు శరణ్యాన్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుందా ఆనందా? ఇంకెవరికుంటుంది? ప్రేమ ప్రేమ అంటూ దర్శన్ లైఫ్తో చెలగాటం ఆడుతున్నా ఆ సమీర పని. అందులో అనుమానమే లేదండి. జరిగింది చిన్న ఇన్సిడెంట్ కాదమ్మా. ఇక నుంచైనా కాస్త జాగ్రత్తగా ఉండు. అలాగే మావయ్య గారు. శరణ్య, పద. అత్తయ్య శరణ్యని రౌడీల నుంచి తప్పించి దాన్ని ఎక్కడో హైడ్ చేసింది కేవలం సమీర మీద మీ ప్రతాపం చూపించటానికని
నాకు క్లియర్గా అర్థమైంది. మీరేంటో మీరు చూపించారు కదా, నేనేంటో నేను చూపిస్తా. అత్తయ్య గారు, నన్ను క్షమించండి. నా మూలంగానే మీకు ఈ కష్టాలన్నీ. రిసార్ట్లో జరిగింది నేను అప్పుడే మీతో చెప్పేసి ఉంటే పరిస్థితి ఇంతవరకు రానిచ్చేవారే కాదు. కానీ చెప్పలేకపోయాను అత్తయ్య గారు. నువ్వు నాతో దర్శనం చేస్తున్న తప్పుల గురించి చెప్పకపోవడం తప్పే. అయినా ఆ తప్పు వెనక ఉన్నది కూడా నీ భర్త. ఏందమ్మీ ఏదో ఆలోచిస్తుండావు? నిన్ను దెబ్బ మీద దెబ్బ తీసేదానికి మీ అత్తగారు సిద్ధంగా ఉండారు. ఇక మీదట జాగ్రత్తగా ఉండు. సరే గాని ఇల్లు మరీ జైలు మాదిరి అయిపోయిండదే. నేను అట్లా బయటికి పోయొస్తా. ఆహా ఆహా ఏసీ గదిలో కూర్చున్నట్టు ఎంత ప్రశాంతంగా ఉండాదో. నా పిచ్చమ్మగుడు కంట పడకుండా ఇట్ట ఎన్ని రోజులు తిరగాలో ఏంటో. ఇంకా నీకు తిరిగే కర్మేమి లేదులే అమ్మే. ఎవడు రాదే? ఆకాశవాణా? ఆ? కాదే, నీ పిచ్చిన మొగుణ్ణి. శేఖరం, నువ్వా? అవునే, నా ఉత్తమ ఇల్లాలా నేనే. ఆ? ఏయ్, ఎక్కడికి పోతావే? నా చేతికి చిక్కినట్టు చిక్కి చిట్టెలుకలాగా తప్పించుకుపోతావా? ఇప్పుడు యాడికే నువ్వు పోయేదే? ఇదిగో శేఖరం, వదులుతావా లేదా? ఇయాల నిన్ను ఇరిచేదే గాని ఇడిసేది మాత్రం లేదే. చూడే, హె, ఇప్పుడు నీ జుట్టు నా చేతిలో ఉండదే. అట్టనా? అయితే అట్నే కాని. హా? పోసి దీన్ని తస్సదియా, దీని జుట్టు సవరమా? ఒరిజినల్ అనుకుంటేనే ఏడపోయింది ఇది. నిన్ను ఇడిసేది లేదే. ఆగవే కంచు, ఆగవే, ఆగు. ఏందిదే? మా ఆనంద నిలయంలోకి దూరుండాదే. కోడి కోయించుకోవడానికి చికెన్ కొట్లోకి దూరినట్టు నువ్వు నా చేతిలోకి భలే దూరుండావే. నో చికెను.
ఓరు నాయనో, ఏరి కోరి యముడి చేత తాళి కట్టించుకున్నట్టుండాది. పోయి పోయి ఈ పొదినమ్మ కూడా ఇట్టా పడ్డాడేందో. అయ్యో, యాడికి పోయిండవే? ఇయాల కోట కాదే, నీ రక్తం తాగుతా. నిన్ను ఇడిసేదేలే. అమ్మో, ఇలా ఈడు నన్ను సెక్కేసి కుక్కకేసేలా ఉండాడే. ఎట్ట తప్పించుకునేది? యాడున్నవే? ఒసేయ్, బయటికి రావే. ఆ? ఏంది వచ్చేది? నువ్వేమన్నా పొత్తుకున్నట్టు అవార్డిస్తాండావా ఏంది? వచ్చి తీసుకోవడానికి అట్నా? నా చరిత్రని సిత్తుకాయటల్లా కొప్పెట్టి నిప్పెడతావని నాకు తెలీదా ఏంది? చచ్చిన వచ్చేదేలే. ఒసేయ్, బయటికి రావే. ఆ? నిన్నేనే. ఆ? నువ్వు వస్తావా, నన్నే రమ్మంటావా? నిన్ను శేఖరం, ఆహా, ఏంటి అరుస్తున్నావు? నా పెళ్ళం సార్, నా పెళ్ళం లోపలికి దూరింది. శేఖరం, నీ పెళ్ళం ఎక్కడ ఉండడం ఏంటి? అవును సార్, నిజం సార్. అదేంటి శేఖరం, నీ భార్య ఇక్కడికి రావడం ఏంటి? అది రాలేదమ్మా. నేనే తరిమితే దొంగది నా నుంచి తప్పించుకునొచ్చి ఈ ఇంట్లో దూరింది. ఇయాల నేను దాన్ని వదిలేదేలే. దాన్ని ఎలాగైనా పట్టుకుంటా. ఏంటి శేఖరం, మీ ఆవిడ నిజంగానే ఇంట్లోకొచ్చిందా? అవునమ్మా. అయితే ఈ గదిలోనే ఉందని నీకెలా తెలుసు? మీరందరూ మీ గదుల్లో ఉండారు కదమ్మా. ఆ దొంగ ముచ్చిది ఈ గదిలో దూరుండాదని నా అనుమానం. ఒక్క నిమిషం అమ్మా. ఒసేయ్, నువ్వు వస్తావా లేదా నన్నే రమ్మంటావా? ఆ? అమ్మో, చూసారా మేడం, లోపల గడి కూడా పెట్టుకుండాది. అంటే ఖచ్చితంగా ఈ గదిలోనే ఉండాది. అయినా ఈ రూమ్లో ఉండేది అనన్య వాళ్ళ పెద్దమ్మగారు కదా? అవును, అప్పుడే బయటకెళ్ళిందిగా. ఖచ్చితంగా ఈ గదిలోనే ఉండాది మేడం. దాన్ని వదలా. ఏయ్ ఒసేయ్, రావే. నువ్వు లోపల ఉండావని అర్థమైపోయింది. రా. శేఖరం, రావే. నువ్వు ఆగు. హలో, నువ్వు లోపలే ఉన్నావని మాకు అర్థమైపోయింది. మర్యాదగా వస్తే బాగుంటుంది, రాకపోతే తలుపులు బద్దలు కొట్టాల్సి వస్తుంది. ఇంకా సావుకి ఎదురు పోక తప్పేదేలే. వస్తున్నారా రావట్లేదా? ఆ, ఆ, వస్తాండా. రా. రావే. వెయిటింగ్ ఇక్కడ. శేఖరం, ఈవిడేనా మీ ఆవిడ? చచా, అది ఇంత అందంగా యాడుంటది మేడం? శేఖరం, నువ్వు తరిమినావిడ ఈవిడేనా? కాదండి, అది నా పెళ్ళాం. ఈ అతిలోకి సుందరెవరు తెలియడం లేదు మేడం. తెలియడం లేదా? ఏమ్మా, ఎవరు నువ్వు? మా ఇంట్లో ఎందుకున్నావు? మై నేమ్ ఇస్ ఖా.
కాకి ఈకల కోకిల మేడం. కాకేకల కోకిల, బ్యూటిఫుల్ నేము. మేడం, నేను ఫారెన్ నుంచి మొన్నే కమింగు. ఇయాల్నే ఫ్లైట్ కి మళ్ళీ గోయింగు. ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలని ఓ టాక్సీ కోసం వెయిటింగ్ చేస్తుంటే ఈ ముచ్చు మొహోడు నా పెళ్ళం అంటూ వెంటపడ్డాడు. నాకు భయం వేసి మీ ఇంట్లోకి వచ్చేసాను. అవునా? ఏం శేఖరం, నిజమేనా? మేడం, ఎంటపడింది నిజమే కాని మేడం, అది ఈవిడి కాదు మేడం. ఇలా భార్య కోసం ప్రతిక్షణం ఆలోచిస్తూ ఉంటే నీ కంటికందరూ ఇలాగే కనిపిస్తారు. నువ్వు ముందు ఆలోచనలోంచి బయటికి రా శేఖరం. తనే దొరుకుతుంది. మరోసారిలా చెయ్యకు. అలాగే మేడం. అలా గడ్డి పెట్టండి మేడం, వీడికి బుద్ధొస్తుంది. వెళ్ళొస్తాను మేడం, ఉంటాను. ఎవరో రౌడీలు వచ్చి నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు అత్తయ్య గారు. సమయానికి అత్తయ్య గారు వచ్చారు కాబట్టి నేను బతికి బయటపడగలిగాను. ఏంటి మరిది గారు, పాపం సమీరా విషయంలో చాలా బాధపడుతున్నట్టున్నారు. మీరిలా బాధపడటానికి, మీరు ప్రేమించిన సమీరా అలా దెబ్బలు తిని బాధపడటానికి ముఖ్య కారణం ఎవరో తెలుసా మరిది గారు? శరణ్య. అందులో తెలియడానికే ఉంది. అయ్యో మరిది గారు, ఈ హైడ్రామాలో శరణ్య జస్ట్ ఒక టూల్ మాత్రమే కానీ మెకానిజం వర్కౌట్ చేసింది, మిషన్ ఆపరేట్ చేసింది మాత్రం మీ అమ్మగారు. అవును మరిది గారు, నమ్మకం కలగట్లేదా? ఆల్రెడీ అత్తయ్య గారు సమీరాకి 1-2 సార్లు వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారని మీకు తెలుసు కదా. కానీ ఈసారి అత్తయ్య గారు మరో అడుగు ముందుకు వేశారు. కావాలని సమీరా మీద కేసు పెట్టి పాపం తనకి ఆల్మోస్ట్ చావును పరిచయం చేసినంత పనిచేశారు. మరిది గారు, ఆ రోజు మీరు ఇంట్లో శరణ్యని చూడటం నిజమే. నేను శరణ్యని ఎలాగైనా బయటికి తీసుకురావాలనే కదా ఆ పొగడ్రామా కూడా ఆడింది. కానీ ఏది అత్తయ్య గారు వర్కౌట్ కానివ్వలేదు. శరణ్యని చాలా తెలివిగా హైడ్ చేసి సమీరాతో ఆడుకున్నారు. అయినా అత్తయ్య గారికి ఎవరిని ఎక్కడ ఎలా హ్యాండిల్ చేయాలో, ఎవరి బెండ్ ఎలా తీయాలో చాలా బాగానే తెలుసు మరిది గారు. ఒక ఆడపిల్ల విషయంలో సాటి ఆడదానిగా అత్తయ్య గారు అంత దారుణంగా ప్రవర్తించడం ఏమాత్రం కరెక్ట్ కాదు మరిది గారు, కరెక్ట్ కాదు.
వెళ్ళండి మరిది గారు, వెళ్ళండి. నేను ఈ మాత్రం రెచ్చగొట్టకపోతే ప్రాబ్లం పాకానికి ఎలా చేరుకుంటుంది? మీరక్కడ మీ అమ్మగారిని ఎలా నిలదీస్తారు? అమ్మా, దర్శన్, ఏంటి నాన్నా? నువ్వే శరణ్యాన్ని దాచిపెట్టి సమీరాని వాంటెడ్గా అరెస్ట్ చేయించావా? ఏ నాన్నా, నేను చేసింది తప్పు అని ప్రశ్నించడానికొచ్చావా? అంటే అలా చేయడం తప్పు కాదని సమర్థించుకుంటున్నావా? నేను చేసింది అసలు తప్పే కాదు అని చెప్తున్నాను. సమీరని పోలీస్ స్టేషన్లో వేసి చిత్రవధ అనుభవించేలా చేశాను అంటే కారణం